మధ్యకాలంలో మనం చూసాం చైన్ స్నాచెస్ అందరూ వృద్ధులని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఒంటరిగా ఉన్న వృద్ధులు, ఒంటరిగా ఉన్న మహిళలను. కానీ ఇప్పుడు మీరు చూడబోయేది ఒక అద్భుతం జరిగిందని చెప్పాలి. చాకచక్యంగా ఒక వృద్ధురాలు చైన్ స్నాచర్ ని పట్టుకుంది. ఎస్, మీరు విన్నది నిజమే. ఏ మాత్రం భయపడకుండా ఆ దొంగను స్థానికులందరూ వచ్చే వరకు అక్కడే నిలువరించింది ఆవిడ. జగిత్యాల జిల్లా ధర్మపురి బ్రాహ్మణ వీధిలో ఓ దొంగ వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసు దొంగలించేందుకు ట్రై చేశాడు. వెంటనే వృద్ధురాలు అప్రమత్తం ఆ దొంగని పట్టుకుంది. ఎటు కదలనీయకుండా చేసింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆ దొంగనైతే బంధించారు. పోలీసులకు సమాచారం కూడా అందించారు. దీంతో పోలీసులు వచ్చి దొంగను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గతంలో కూడా ధర్మపురిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. చూడొచ్చు విజువల్స్ లో. ఆ వృద్ధురాలే గట్టిగా పట్టుకుని నిలువరించగలిగింది. ఆ దొంగ ఆమె మెడలోంచి చైన్ లాక్కెళ్ళిపోతూ ఉంటే గట్టిగా పట్టుకొని ఆ స్థానికులందరూ వచ్చే వరకు కూడా ఆమె అతన్ని పట్టుకొని ఉండింది. సో ఎవరు కూడా తక్కువ అంచనా వేయకూడదు. ముసలోళ్ళు కదా, ఏం చేయలేరని చెప్పి ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చైన్ స్నాచర్ చూడొచ్చు విజువల్స్లో. ఆ బ్లూ షర్ట్ వేసుకున్న అతను చైన్ స్నాచర్. పక్కన ఉన్న ఒక ముసలావిడ మెడలోంచి గొలుసు లాక్కెళ్ళడానికి ట్రై చేశాడు. కానీ గట్టిగా పట్టుకొని గట్టిగా అక్కడ అతన్ని నిలువరించగలిగింది ఆ మహిళా వృద్ధురాలు. ఒక్కసారిగా అక్కడ పక్కనున్న స్థానికులందరూ కూడా వచ్చి వాడిని చితకబాది దేహశుద్ధి చేసి పోలీసులకైతే అప్పగించారు. ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ధైర్యంగా ఉండాలి అని చెప్పి స్థానికులందరూ కూడా ఆ వృద్ధురాలని శభాష్ అంటూ ఉన్నారు. ఇంకా అయ్యా గుంజుతూనే ఉండి అయ్యా అంత వస్తున్నట్టు ఆడెవడో మంచిగా ఇంకా వస్తాయంటే అయ్యా గుంజుతూనే ఉండి అయ్యా అంత వస్తున్నట్టు ఆడెవడో మంచిగా